ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోయిన్లుగా, నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్ నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ నెల ఈ చిత్రం 25న రిలీజ్ కి సిద్ధమవగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది. ఆ విశేషాలు మీకోసం. సో ఈ క్యారెక్టర్స్ ని ముందు అనుకున్నారా రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి అని? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ దీంట్లో ఎలా ఫిట్ అయ్యారంటే, ఒకటి ఒక్కొక్కరి క్యారెక్టర్ దీంట్లో నీకు జస్ట్ క్యారెక్టరైజేషన్ ఎవరికైనా, నీకు కానీ కామన్ ఆడియన్కి ఎవరికైనా ఆ క్యారెక్టర్ గురించి పర్టికులర్గా 2 నిమిషాలు అది చెప్పేస్తే, నేనే కాదు ఎవరైనా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు ఆయా క్యారెక్టర్కి వాళ్ళ పేరు చెప్పేస్తారు. అంటే ఆ డిజైన్ ఆఫ్ ద క్యారెక్టర్ అట్లాంటిది అనమాట. సో ఒక సుమన్ గారికి క్యారెక్టర్ ఉంది, మొత్తం ఒక పెద్ద ఊరిని, కొన్ని 2 గ్రూపుల్ని ఊర్లో వీళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళకి ఒక మొరాలిటీ చెప్పి, వాళ్ళకి వాళ్ళ ఎంతూజియాజం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఊరిని మారుస్తూ, అట్ ద సేమ్ టైం ఒక పోలీస్ ఆఫీసర్గా స్ట్రిక్ట్గా ఉంటూ విలన్స్ని ట్యాకిల్ చేస్తూ ఇవన్నీ చేసి ఆ ఊరు మొత్తాన్ని కమాండ్ చేసే అంత ఒక క్యారెక్టర్ కావాలంటే ఎవరి పేరు చెప్తాం అని. సో అలాగే కామెడీ కంప్లీట్గా ఒక ఎంఎస్ నారాయణ గారి రేంజ్ ఆఫ్ దాన్ని మళ్ళీ ఆల్మోస్ట్ ఆ రేంజ్కి రీచ్ అవుతున్న ఆర్టిస్ట్ ఎవరంటే డెఫినెట్గా ఎవరైనా మన అట్ ద సేమ్ టైం ఒక హీరోయిన్ అనేసరికి జనరల్గా 4 పాటలు, కొంచెం రొమాంటిక్ లుక్, ఆ డ్రెస్సెస్, ఈ టైప్ ఆఫ్ జస్ట్. బట్ అట్ ద సేమ్ టైం నాకేంటంటే ఈ క్యారెక్టర్ వచ్చేసి ఒక టీచర్ క్యారెక్టర్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, పల్లెటూరులో టీచర్ అనేసరికి ఆటోమేటిక్గా మన మైండ్లో ఫిగర్ వచ్చేస్తుంది పర్సనాలిటీ. సో అలాంటి వాళ్ళ కోసమే చూసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం. అలాగే ఒక రెబల్ హీరోయిన్, అది ఒక భానుశ్రీ, ఆమె వాయిసే ఇంకా ఆమెకి స్పీకర్ మైక్ కూడా అక్కర్లే, అంత రెబల్ వాయిస్ అట్లా ఉంటుంది. రామరాజు గారు ఒక ఊర్లో హీరోకి అగైనెస్ట్గా ఒక గ్రూప్ మెయింటైన్ చేయగలిగి అలాంటిది. సో వీళ్ళందరినీ మించిన ఒక డాన్ క్యారెక్టర్ రాజ్ ప్రేమి అని మహారాష్ట్రలో, బాంబేలో పెద్ద వెళ్ళం, దానికి 100% గజనీ మహమ్మద్ అతని పేరు, ఆ రేంజ్ క్యారెక్టర్కి అతను ఫిట్. అలాగే మిగతా కామెడియన్స్ ఉన్నారు. ఇది కదా నాకు కావాల్సిన కంటెంట్ అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా మూవీలో మీకు డైరెక్టర్గా నరేట్ చేసాం? బేసిక్గా డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ వర్షన్స్, మెంటాలిటీస్ ఉంటాయి. నగేష్ గారి గురించి నాకు తెలుసు. నగేష్ గారు సుమన్ నన్ను పిలిచారంటే నాకు క్యారెక్టర్ ఉంది, సుమన్ కెన్ డూ ఇట్, సుమన్ విల్ సూట్ ఇట్, ఇందాక ఆయన చెప్పారు. ఇక్కడ ఏంటంటే 2 గ్రూప్స్, గ్రూప్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. ఆ 2 గ్రూప్స్ని కంట్రోల్ చేసి, జనరల్గా మీరు చూసారంటే కొన్ని ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉంటాయి, అవును, వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ విల్ సెండ్ సర్టన్ పీపుల్ ఓన్లీ అండి, అందరూ పంపరు. సో ఎఫిషియెంట్ పోలీస్ వాళ్ళనే పంపుతారు. డేరింగ్ ఉండాలి, ది షుడ్ బి లైక్ బోల్డ్, అట్ సేమ్ టైం చాలా క్లెవర్గా ఉండాలి అట్లా. సో ఇక్కడ ఏంటంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్ ఇది వచ్చి అక్కడ చేయాలి. సో ఆయన ఆల్రెడీ ఆయనతో వర్క్ చేశాను సత్యనారాయణ స్వామి సినిమాలో. ఆయన టాలెంట్, ఆయన వే ఆఫ్ నరేషన్ మాట్లాడుతున్నప్పుడు జనరల్గా నగేష్ గారు మెంటాలిటీ ఏంటి అంటే అన్నీ తెలుసు. సో ఒక సైడ్లో మార్కెట్, ఒక సైడ్లో క్యారెక్టరు, వాళ్ళ పొటెన్షియాలిటీ అన్నీ ఆయన చూస్తారు. సో అట్లా ఆయన ఎప్పుడైతే చెప్పారో నేను క్యారెక్టర్ ఓకే అన్నారు. తర్వాత నాకు స్టోరీ చెప్పారు ఫుల్గా. సో డిఫరెంట్ ఫిలిం ఇది. డిఫరెంట్ ఎట్లా అంటే ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్, ఫిషర్మెన్ ప్రాబ్లమ్స్, ఫిషర్మెన్ అసలు డెప్త్కి వెళ్ళిపోయి అన్నీ చెప్తున్నాడు. ఇది బాగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, రెగ్యులర్గా రొమాన్స్ లేదు అని లేదు ఒకటి. నెక్స్ట్ అవంతికాస్ క్యారెక్టర్ టీచర్, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసి విలేజ్లో కూడా అందరూ చదువుకోవాలని చెప్తున్న ఒక క్యారెక్టర్. అఫ్కోర్స్ మిగతా అన్నీ రొటీనే, కామెడీ అది ఇది అని ఉన్నాయి, దట్స్ ఆల్ డిఫరెంట్. బట్ రొటీన్ కూడా కాదు, రొటీన్లో సంథింగ్ స్పెషల్ ఈజ్ డూయింగ్. సో ఆయనకి ఏంటంటే కేటరింగ్ తెలుసు, ఏది ఆడియన్స్కి ఏమి ఇవ్వాలని తెలుసు. సో ఇది పక్కన పెడితే నాకు రమాకాంత్, ఐ ఆల్రెడీ మెట్ హిమ్ 2-3 ఫిలిమ్స్లో ఈజ్ వర్క్డ్ యాజ్ సెకండ్ హీరో, థర్డ్ హీరో అని చేశారు. సో ఈ బీన్ క్వైట్ ఫ్రెండ్లీ. సో అదే వచ్చి అన్న ఇది నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను అన్నాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, లాట్ ఆఫ్ గట్స్. సరే నేను చేస్తాను రమాకాంత్, నీకు కంఫర్టబుల్గా నేను చేస్తాను, డేట్లు మట్టుకు చెప్పు అని చెప్పి ఐ యాక్సెప్టెడ్. అండ్ అది హీరోగా ఈ వాజ్ డూయింగ్, సో ఇట్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్. రమాకాంత్ హీరోగా ఈజ్ డూయింగ్, సో విల్ ఆల్సో హెల్ప్ అని చెప్పి నేను చేయడం జరిగింది. ఐ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్, వే ఆఫ్ టేకింగ్ ప్రొజెక్షన్.
అక్కడ నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ అక్కడ నేను చూసుకుంది కూడా వెరీ హ్యాపీ. మోస్ట్లీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఆర్ లిమిటెడ్ ఫర్ ఎదర్ సాంగ్స్ ఆర్ లైక్ క్యారెక్టర్ పర్టికులర్ ఒక 2-3 సీన్స్ వరకు ఉన్నట్టు ఉంటుంది. బట్ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అండ్ ఆన్ స్క్రీన్ when you're వాచింగ్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ ఫీల్ యూ గాట్, ఎలా అనిపించింది? చెప్పిందే 100% వచ్చింది అనుకున్నారా? అండ్ ఇలాంటి వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు డిడ్ యూ గాట్ ఎనీ టిప్స్ ఫ్రమ్ దెమ్? యా, చెప్పినట్టే 100% వచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే చేసేటప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఒక్కొక్కరికి చెప్పేటప్పుడు ఒక్కొక్కరు అంటారు, మనం నటించేటప్పుడు ఓకే చెప్పినంత లేదు, స్క్రీన్ మీద చూస్తే అనుకున్న దానికంటే 80% 50% వస్తూ ఉంటుంది. సో బట్ నేను మాత్రం ఈ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఎలా అయితే చెప్పారో అలాగే 100% తీశారు. అండ్ నా రోలు చాలామంది మీరు చెప్పినట్టు సినిమాల్లో 20% 25% స్టోరీ ఉంటుంది, హీరోయిన్ది అక్కడి వరకు ఉంటుంది. బట్ నేను సినిమా మొత్తం ఉంటాను, హీరోతో పాటే సినిమా మొత్తం నేను ఉంటాను. సో టీచర్ రోల్ నాకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అలాగే హీరోకి అంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ప్రతి ఒక్కరికి అలాగే ఇంపార్టెంట్. అందరూ సినిమా మొత్తం ఉంటారు, సినిమా ఎండింగ్ వరకు అందరూ ఉంటాము. అలా డిజైన్ చేశారు, ఈయన రాసుకున్నప్పుడే అలా చేశారు. ఎందుకంటే మచ్చగారులు అంటే ఒకరితో ఇద్దరితో హీరోతో హీరోయిన్తో పోయేది కాదు, ఇది అందరికీ ఇంపార్టెన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో రమాకాంత్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ హీరోగా కూడా చేశారు. వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ డైరెక్టర్? కథ చెప్పిన తర్వాత అండ్ లేదు నేనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడే కథతో పాటు ఆర్టిస్టులు ఎవరెవరు అనేది చెప్పేశాడు. సుమన్ గారు, శ్రావణు, రామరాజు, జబర్దస్త్ శేషు, సుమన్ శెట్టి, చిత్రం సీను, దిల్ రమేష్, ఇట్లా ప్రభావతి, తల్లి క్యారెక్టర్ ప్రభావతి, ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో తెలుసు. ఈ హీరోయిన్లు వచ్చేసి కొద్దిగా ఎవరనేది సస్పెన్స్ డిసైడ్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు సుమన్ గారు, రామరాజు, వీళ్ళ ఎవరైతే ఆర్టిస్టుల పేరు చెప్పాడో డైరెక్టర్ గారు, ఆ రోజు అనుకున్నా ఈ మా సినిమా ఎటు పరిస్థితుల్లో నేను ఇట్టు కొడుతున్నా అని చెప్పిన ఆర్టిస్టులు నాకు సుమన్ గారు ఉంటే ఇంక అయిపోయింది నా సినిమా ఇట్టు అనేది నా కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, పక్కగా ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు వచ్చే కొంచెం ఎంత భయం వేసింది. అమ్మో తాగుబోతు క్యారెక్టరా, ఈ కానీ సినిమా హిట్ అయ్యి క్యారెక్టర్ క్లిక్ అయితే తాగుబోతు క్యారెక్టర్ షేకింగ్ స్టేషన్ పెట్టింది, తాగుబోతు క్యారెక్టర్ షేకింగ్ స్టేషన్ పెట్టిన అదొక మొరాటనే అయిపోతుంది. అది భయపడ్డాను. కానీ అంత ఓవర్గా ఏమి ఉండదు. యాక్షన్ సీన్స్లో మాత్రం మామూలుగా ఉంటాను, తాగిన తర్వాత పడుకుంటాను అంతే, ఏముండదు. ఇంకా పడుకోవడానికి సీన్స్లో మామూలుగా పర్ఫెక్ట్ అని ఉంటాను. బాటిల్ వచ్చేదాకానే, బాటిల్ వచ్చాక ఎవడ మాట విన్ను, తాగేయడం పడుకోవడమే, అలా ఉంటుంది. సో త్రూ అవుట్ మూవీ అంటే ఒక లాయర్ క్యారెక్టర్ కూడా అన్నారు కదా. అవునండి. ఇంతకీ కేసు సాల్వ్ చేస్తారా? అది అంత సీన్ లేదండి. కేసులకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం లేదు. మందు తాగడానికే టైం ఉండలేదు, మళ్ళీ కేసులు ఎవడు వాదిస్తాడండి? మన క్యారెక్టర్ ఆ టైపు. నేను మెయిన్ మందును ఒక దేవుళ్ళ పూజించి కడుపు నిండా తాగి పడుకోవడం,